నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. మిషన్ భగీరథ పైప్ లైన్ల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ప్రభుత్వ చీఫ్ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గులాబీ నేతలపై, ముఖ్యంగా మాజీ మంత్రి మల్లారెడ్డిపై విరుచుకుపడ్డారు. అసలు మల్లారెడ్డి బతుకే అగమ్యగోచరంగా ఉంది. ఇక ఆయన నియోజకవర్గాన్ని ఏం పట్టించుకుంటాడు అంటూ ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచుతున్నాయి. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కమిషన్ల కోసం ప్రాజెక్టులు కట్టారంటూ 1212 కోట్ల రూపాయల లెక్కను బీర్ల ఐలయ్య బయటపెట్టారు. అసలు గన్పూర్ గుట్టపై బీర్ల ఐలయ్య బట్టబయలు చేసిన ఆ భగీరథ స్కామ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మేడ్చల్ జిల్లా గన్పూర్లో మిషన్ భగీరథ పనుల పరిశీలనకు వచ్చిన ప్రభుత్వ చీఫ్ విప్ బీర్ల ఐలయ్య స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు తన డైలాగుతో హల్చల్ చేసిన మల్లారెడ్డి పరిస్థితి ఇప్పుడు తనను తాను కాపాడుకునేందుకే సరిపోతుందని ఎద్దేవా చేశారు. మల్లారెడ్డి బతుకే ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ఎప్పుడు ఏ కేసులో ఇరుక్కుంటాడో తెలియని అలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఉన్న నాయకుడు ఇక నియోజకవర్గ ప్రజలను, వాళ్ళ సమస్యలను ఏం పట్టించుకుంటాడు అంటూ సూటిగా ప్రశ్నించాడు. ఒకప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను గత 10 ఏళ్ల పాలనలో అప్పుల కుప్పగా మార్చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు త్రాగునీరు, సాగునీరు అందించాలన్న చిత్తశుద్ధి గత ప్రభుత్వానికి ఏ కోశానా లేదని కుండబద్దలు కొట్టారు. సాగునీటి ప్రాజెక్టులైనా, మిషన్ భగీరథ ప్రాజెక్ట్ అయినా కేవలం కమిషన్ల కక్కుర్తితో కాంట్రాక్టర్ల ద్వారా కోట్లు దండుకోవడానికే డిజైన్ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. నిధులు స్వాహా చేశారు తప్ప ఆ ప్రాంతానికి వాళ్ళు బెరగబెట్టింది ఏమీ లేదని బీర్ల ఐలయ్య ఫైర్ అయ్యారు. గన్పూర్ గుట్ట సాక్షిగా బీర్ల ఐలయ్య ఒక పక్కా లెక్కను మీడియా ముందుంచారు. మల్లన్న సాగర్ నుంచి స్టేషన్ గన్పూర్ గుట్ట మీదుగా మిషన్ భగీరథ నీటిని సరఫరా చేసేందుకు గత ప్రభుత్వం భారీ ప్లాన్ వేసింది. సుమారు 2030 గ్రామాలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ఏకంగా 1212 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. కానీ గ్రౌండ్ రియాలిటీలో జరిగిందేంటి? ఆ డబ్బులన్నీ దండుకున్నారు తప్ప కేవలం 1400 గ్రామాలకు మాత్రమే అరాకొరాగా నీళ్లు అందిస్తూ అక్రమాలకు పాల్పడ్డారని బీర్ల ఐలయ్య ఆధారాలతో సహా వివరించారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను ప్రజలు ఎందుకు తిరస్కరించారో చెప్తూనే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ఎలా సాగుతుందో బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను, వాళ్ళు ప్రాజెక్టుల నిర్మాణంలో చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సవరించుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ప్రజలు కోరుకున్న మార్పుకు అనుగుణంగా రేవంత్ అన్న పాలనలో సాగునీరు, తాగునీటికి పెద్దపీట వేస్తున్నామని, ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగవద్దనే ఏకైక లక్ష్యంతో ఈ ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. చూశారుగా, ఒకవైపు మల్లారెడ్డి రాజకీయ భవిష్యత్తుపై సెటైర్లు, మరోవైపు 1212 కోట్ల రూపాయల ప్రాజెక్టులో జరిగిన కమిషన్ల బాగోతంపై ఆధారాలతో సహా నిలదీత. మరి బీర్ల ఐలయ్య చేసిన ఈ తీవ్ర ఆరోపణలపై మాజీ మంత్రి మల్లారెడ్డి ఎలా స్పందిస్తారు? 2030 గ్రామాలకు ఇవ్వాల్సిన నీళ్లు 1400 గ్రామాలకే ఎందుకు ఆగిపోయాయో బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్తారా? భగీరథ పైపుల వెనుక దాగి ఉన్న అక్రమాలపై ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశిస్తుందా? వేచి చూడాల్సిందే.